డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫర్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, నేను మార్కెట్లో ఎక్కువగా ఉన్న ఫైనాన్షియల్ రూల్ ఇది 15-15-15 అంటే అసలు ఈ రూల్ ఏంటి? యాక్చువల్లీ నాకు ఈ రూల్ గురించి తెలుసు, కానీ ఈ రూల్ గురించి కొంచెం మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మళ్ళీ ఒకసారి? బేసిక్గా ఒక ప్రోడక్ట్ని నీకు కనెక్ట్ చేయాలంటే రకరకాల మార్గాలు. ఒక ప్రోడక్ట్ని నీకు అమ్మాలి అంటే దానికి ఒక సేల్ స్టోరీని ప్రిపేర్ చేసుకోవాలి, నీకు కూడా అట్రాక్టివ్గా ఉండాలి, అది వాస్తవం కూడా అయి ఉండాలి. దానికోసం డిజైన్ చేసింది 15-15-15 అనే కాన్సెప్ట్. యాక్చువల్గా 15 సంవత్సరాల పాటు నువ్వు కంటిన్యూస్గా 15,000 రూపాయలని 15% సిఏజీఆర్ రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు 1 crore అక్యుములేట్ అవుతుంది. ఇది 15-15-15 యొక్క అర్థం. ఎందుకు దీన్ని ఎట్లా క్రియేట్ చేశారంటే మార్కెట్లో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఎన్నైనా ఉండొచ్చు, లేదా గోల్డ్లో ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు, కానీ నీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లోనూ, నీ బ్యాంక్ అకౌంట్లోనూ, నీ స్టాక్స్లోనూ 1 crore ఉండటం అన్నది చాలామంది కళ. అవును సార్. దాన్ని ఇది చేయడం కోసం, రీచ్ అవ్వడానికి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి చెప్పడం కోసం మేము 15-15-15 అనే కాన్సెప్ట్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓకే సార్. ఇప్పుడు 15-15-15 రూల్ బాగుంది. అంటే ₹1,00,00,000 అంటే పెద్ద అమౌంట్. అవును. ₹1,00,00,000కి దారి చూపించే మార్గం ఇదంటే అందరూ ఆలోచిస్తారు, పెట్టిన ట్రై చేస్తారు. అవును. కానీ ఇప్పుడు మార్కెట్లో ఏ ఫండ్ మేనేజర్ చూసుకున్నా, ఏ అడ్వైజర్ చూసుకున్నా సరే 12%, 13%, 10% ఇదే చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ హిస్టరీలో ఎంత ఉందో మనకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పింది అయితే యావరేజ్గా ఒక 13-12% ఖచ్చితంగా ఇస్తుందని మాట్లాడుతున్నారు. అవును. కానీ ఇందులో భిన్నంగా 15% అని చెప్తున్నారు. అసలు నిజంగా అలా పర్ఫామ్ చేసిన ఫండ్స్ ఏమైనా ఉన్నాయా ఈ విధంగా? ఎందుకంటే ఇవాళ మార్కెట్ ఏముంది అంటే సెబీ నుంచి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. మీ రిటర్న్ ఇంతకంటే ఎక్కువ ప్రొజెక్షన్ ఇవ్వద్దు అని కొన్ని స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉన్నాయి ఫండ్ మేనేజర్స్కి. ఫండ్ మేనేజర్ ఎప్పుడు కూడా చాలా కంఫర్ట్గా మాట్లాడతారు. ఒక 1 year తర్వాత మార్కెట్ పెరిగిద్దంటే ఐ డోంట్ నో అంటాడు. 10 years తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందంటే కొన్ని ప్రొజెక్షన్ చెబుతాడు. చెప్పిన తర్వాత కూడా మ్యూచువల్ ఫండ్లో ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, బిఫోర్ ఇన్వెస్టింగ్ రీడ్ ఆల్ స్కీమ్ డాక్యుమెంట్స్ అనే ఒక ట్యాగ్ లైన్ పెడతారు. కానీ లాస్ట్ 10 yearsలో ఏం జరిగింది ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో అనేది మనం ఒకసారి వేరే చేసుకుంటే దగ్గర వాళ్ళ ఇండియన్ మ్యూచువల్ ఫండ్లో 39 కేటగిరీస్ ఉన్నాయి. అవును సార్. దాంట్లో మనకు తెలిసినవి జనరల్గా మనకు పాపులర్ అన్ని లార్జ్ క్యాప్ అంటాం, మిడ్ అంటాం, లార్జ్ అండ్ మిడ్ అంటాం, స్మాల్ అంటాం, ఫ్లెక్సీ క్యాప్ అంటాం, మల్టీ క్యాప్ అంటాం, లేకపోతే థెమెటిక్ ఫండ్స్ అంటాం, రకరకాల ఫండ్స్. ఇలాంటివి 39 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే. బాగా పాపులర్ ఉన్న కేటగిరీస్ ఒక 6-7 కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో కనుక ఇవాళ మనం 15-15-15 అంటే 15,000 అనుకున్నాం కదా, ఒక 3 కేటగిరీల గురించి మాట్లాడుకుందాం. ఓకే. దీంట్లో నేను లార్జ్ క్యాప్ బదులుగా ఫ్లెక్సీ క్యాప్ని తీసుకుంటాను. ఫ్లెక్సీ క్యాప్ అనేది లార్జ్ క్యాప్ ఓరియంటెడ్గా ఉంటుంది. టాప్ 100 కంపెనీస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. రెస్ట్ ఆఫ్ ద కొంచెం చిన్న పార్ట్ ఆఫ్ ద అమౌంట్ని మిడ్ అండ్ స్మాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత మిడ్ క్యాప్ని తీసుకుందాం, తర్వాత స్మాల్ క్యాప్ని కూడా తీసుకుందాం. మీరు ఏదైతే 15-15-15 అనుకుంటున్నామో 3 పార్ట్గా చేసి, ఈక్వల్ పార్ట్స్గా చేసి ఒక 5,000 రూపీస్ ఫ్లెక్సీలో, 5,000 రూపీస్ మిడ్లో, 5,000 రూపీస్ కనుక స్మాల్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయో కంపేర్ చేసుకుందాం. ఓకే. బేసిక్గా 20 మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాయి ఇండియాలో. 10 సంవత్సరాలు 10 years కంప్లీట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్స్ 20 మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. అట్లాగే ఫ్లెక్సీ క్యాప్లో 17 ఫండ్స్ ఉన్నాయి. ఓకే. అలాగే స్మాల్ క్యాప్లో ఒక 13 ఫండ్స్ 10 years కంప్లీట్ చేసుకున్నాయి. ఈ యావరేజ్ రిటర్న్ తీసుకో, 10 years యావరేజ్ రిటర్న్ ఫ్లెక్సీ క్యాప్లో తీసుకుంటే కనుక నీకు 17% ఉంది. అది 10 yearsలో. ఈ 10 yearsలో ఓకే. హైయెస్ట్ రిటర్న్ 25% అయితే లోయెస్ట్ రిటర్న్ వచ్చి 14% ఉంది ఫ్లెక్సీ క్యాప్లోనే. ఫ్లెక్సీ క్యాప్లో హైయెస్ట్ పర్సెంట్ అంటే 17 స్కీమ్స్లో లాస్ట్ 10 yearsలో ఎక్కువ రిటర్న్ ఇచ్చింది 25% ఇచ్చింది స్కీమ్. వరస్ట్ కేసులో కూడా 14% రిటర్న్ జనరేట్ చేసింది. అంటే అబ్జల్యూట్ వాళ్ళ ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ 7% అనుకుంటే కనుక నీకు డబుల్ ద రిటర్న్ జనరేట్ చేసింది ఎఫ్డీతో కంపేర్ చేసుకున్నా కూడా. అవును సార్. అట్లా కాదు నేను 10 years కాదు 9 years చూస్తా, 7 years చూస్తా, 8 years చూస్తాను, ఎనీ కేటగిరీ, ఈ 3 కేటగిరీలో కూడా అంతే
నేను ఈరోజు ఏదైతే మనం మాట్లాడుతామో దానికన్నా రిటర్న్స్ ఎక్కువే ఉన్నాయి కానీ తక్కువ లేవు. అట్లాగే మిడ్ క్యాప్ గురించి మాట్లాడదాం. ఓకే. మిడ్ క్యాప్ యావరేజ్ రిటర్న్ 20% లాస్ట్ 10 yearsలో. యావరేజ్ రిటర్న్ 20%. ఓకే ఓకే. వరస్ట్ రిటర్న్ 17% అయితే హయ్యర్ రిటర్న్ 24% వచ్చింది. ఓకే. 17% నుంచి 24% మధ్యలో ఉంది. ఎంత వరస్ట్ సిచ్యుయేషన్, వరస్ట్ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకున్నా కానీ 17% జనరేట్ చేసింది. అట్లాగే స్మాల్ క్యాప్లో దగ్గర దగ్గర 13 ఫండ్స్ 10 years కంప్లీట్ చేసుకున్నాయి ఇప్పటి వరకు. ఓకే. ఈ 13 ఫండ్స్లో కూడా హైయెస్ట్ రిటర్న్ 28% ఉంది. ఓకే. లీస్ట్ రిటర్న్ 17% ఉంది. దాంట్లో కూడా యావరేజ్ చూసుకుంటే 22% ఉంది. సపోజ్ నువ్వు యావరేజ్గా అంటే 3 స్కీముల యొక్క యావరేజ్ని 3 స్కీమ్లో డైవర్సిఫై చేసి ఈక్వల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసామనుకుంటే యావరేజ్ 16% రిటర్న్ జనరేట్ చేసింది 3 స్కీమ్లు ఆల్ టుగెదర్ కలిపి. ఓకే. వరస్ట్ రిటర్న్ 16% జనరేట్ చేసినాయి. అప్పుడు నీ వాల్యూ, నీ 15,000 రూపాయల వాల్యూ 1,14,00,000. అంటే నీ ఇన్వెస్ట్మెంట్ 27 లక్షలు అవుతుంది, నీ వాల్యూ 1,14,00,000 ఉంది. అట్లా కాదు, అన్ని స్కీమ్స్లో కేటగిరీలు హైలో ఉన్నట్ల దగ్గర ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం మనం. అప్పుడు ఏమైందంటే దగ్గర దగ్గర నీకు 3 crores చేంజ్ నీకు అక్యుములేట్ అవుతుంది విత్ ఇన్ 15 years. 25%, 25.58% కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే 15,000కి నీకు 3 crores చేంజ్ యావరేజ్ని వర్కౌట్ అవుతుంది. అట్లా కాదు, యావరేజ్ రిటర్న్ తీసుకుందాం అంటే హయ్యర్ సైడ్ వెళ్ళొద్దు, లోయర్ సైడ్ వెళ్ళొద్దు, యావరేజ్ సైడ్ రిటర్న్ తీసుకున్నా కానీ నీ యావరేజ్ 20% ఉంటుంది. 20% క్యాలిక్యులేట్ చేసుకుంటే కూడా 1.7 CR వర్కౌట్ అయింది. ఇప్పుడు చెప్పు, మేము ఏదైతే 15 అంటున్నాం వర్కౌట్ అవుతుందా కదా? లాస్ట్ 10 yearsలో ఎలా ఉందో ఇండియా, నెక్స్ట్ 10 years కూడా అలాగే ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ 10 yearsలో మన దగ్గర ఎంతమంది దగ్గర ఐఫోన్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నెక్స్ట్ 10 yearsలో అయితే మన పాపులేషన్లో అంటే ఫోన్ యూజ్ చేసేవాళ్ళు 90% దగ్గర బ్రాండెడ్ ఫోన్స్ మాత్రమే ఉంటాయి. అవును సార్. కన్జంప్షన్. అవును. మన దగ్గర ఒక అంతరించబోతున్న ఇంకొక వ్యవస్థ ఏంటంటే వాళ్ళని ఏమంటామంటే బట్టలు కుడతారు కదా. అవును సార్. వాళ్ళు ఒక 15 సంవత్సరాల తర్వాత మగవాళ్ళకి ప్యాంట్ షర్ట్లు కుట్టేవాళ్ళు అయితే ఎవరూ దొరకరు. టైలర్స్ దొరకరు. ఏమవుతుంది, అంతా బ్రాండెడ్కి వెళ్తున్నాం. అవును సార్. బ్రాండెడ్కి వెళ్తున్నాం, తీసేస్తున్నాం, ఏదైనా చిన్నగా ఎక్కడన్నా చినిగిపోయిందంటే తీసేసి పక్కన పెడతాం, ఇంకోటి బై చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఇండియాలో కన్జంప్షన్ పెరిగిద్ది. ప్రతి ఒక్క యంగర్ జనరేషన్, యంగర్ యూత్ అంతా కూడా వాళ్ళంతా కూడా కన్జంప్షన్ పెంచుతారు. కన్జంప్షన్ పెంచడం వల్ల నీకు మన మార్కెట్స్ బాగుంటాయి, మంచిగా ఉన్న బిజినెసెస్ అన్నీ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తాయి. వాళ్ళ ఆ బిజినెసెస్ అన్ని బాగా పెర్ఫార్మ్ చేసినప్పుడు మన మార్కెట్స్ అన్నీ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తాయి. ఈ టైప్ ఆఫ్ రిటర్న్స్కి ఎలాంటి భయం అవసరం లేదు. కాకపోతే యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ఎవరైనా కానీ 12-13%కి కాకుండా అంతకంటే ఎక్కువ చెప్పడానికి మేము ఇష్టపడట్లేదు. ఎందుకని ఇష్టపడట్లేదు, ఒక 20% రిటర్న్ కనుక నీకు ప్రొజెక్షన్ ఇచ్చి నేను 19% కనుక ఫండ్ రిటర్న్ ఇస్తే కూడా నువ్వు బాధపడతావు. అవును సార్. 1% తగ్గిందని ఆబ్వియస్గా అది ఎక్స్పెక్టేషన్ ఉంటే కొంచెం రిటర్న్ తక్కువ వచ్చింది. అదే నేను 12% కనుక ఇస్తే ప్రొజెక్షన్ ఇచ్చి నా ఫండ్ కనుక 30% రిటర్న్ జనరేట్ చేయగలిగితే మీరు అందరూ హ్యాపీయే కదా. అందుకోసమే ఫండ్ మేనేజర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ వీళ్ళందరూ కూడా 12% దగ్గర ఇన్వెస్టర్స్ని అక్కడే ఆపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు మాట్లాడుకున్న రూల్ గురించి మాట్లాడుకుంటే 15% ఇంట్రెస్ట్, 15,000 ఇన్వెస్ట్మెంట్, 15 years. ఓకే, బాగుంది. ఈ 15% ఇచ్చే ఫండ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఈ రూల్కి అనుగుణంగా 15 సంవత్సరాలు ₹1,00,00,000 తెచ్చిపెట్టే ఫండ్స్ ఏమన్నా యావరేజ్గా చెప్పగలరా మీరు? ఎవరేజ్ చెప్పాలండి. ఇప్పుడు మనం నీకు ఇంతకుముందు మాట్లాడిన దగ్గర దగ్గర అంటే మిడ్ క్యాప్లో ఉన్న 20 స్కీమ్స్ కానీ, ఫ్లెక్సీ క్యాప్లో ఉన్న 17 స్కీమ్స్ కానీ, స్మాల్ క్యాప్లో ఉన్న 13 స్కీమ్స్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 15% జనరేట్ చేసినాయి. 1-2 తప్పితే ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీలో ఉన్న 1-2 స్కీములు మాత్రమే లెస్ దెన్ 15% జనరేట్ చేసినాయి. ఓకే, ఇప్పుడు అందులో టాప్ పర్ఫార్మ్ చేసిన ఫండ్స్, టాప్ పర్ఫార్మర్ అని చెప్పకూడదు కానీ కంటిన్యూస్గా బెంచ్ మార్క్స్ని రీచ్ అవుతా కన్సిస్టెంట్గా పెర్ఫార్మ్ చేసే ఫండ్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ఓకే, దాంట్లో పరాక్ ఫ్లెక్సీ క్యాప్ అనే ఫండ్ ఉంటుంది. ఓకే, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
కంటిన్యూస్గా బెంచ్ మార్క్ని బీట్ చేస్తుంది, దాంతోపాటు కన్సిస్టెన్సీ ఉంది పెర్ఫార్మెన్స్లో. దాంట్లో పాటు హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ 30 years ఓల్డ్ ఫండ్, ఓకే స్టిల్ ఇవాళ ఈ రోజుకి కూడా 17-18% రిటర్న్ జనరేట్ చేస్తుంది యావరేజ్న. దాంట్లో మిడ్ క్యాప్ కేటగిరీ వచ్చేప్పటికి మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లాగే స్మాల్ క్యాప్లోకి వచ్చేప్పటికి ఎస్బీఐ స్మాల్ క్యాప్, అండ్ ఎస్బీఐ బ్యాంక్ అందరికీ తెలుసు కాబట్టి ఎస్బీఐ పెడితే ఎస్బీఐలో నా అమౌంట్ సేఫ్గా ఉంటుందని చాలామంది ఫీల్ అవుతారు కాబట్టి ఎస్బీఐ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లాగే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా రకరకాల ఆపర్చునిటీస్. కానీ ఇవన్నీ కూడా మీ అందరికీ సూటబుల్ అవుతాయి అంటే కావు. మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి, మీ గోల్స్ని బట్టి, మీ అవసరాలను బట్టి ఎవరికి వాళ్ళకి ఒక యూనిక్ స్కీమ్ అవసరం అవుతుంది. కాబట్టి నేను ఏవైతే ఈ స్కీమ్స్ని ఇప్పుడు మీకు చెప్తున్నానో ఆ స్కీమ్స్ని అడ్వైజ్గా మాత్రం ఫీల్ అవ్వద్దు. మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా డాక్యుమెంట్స్ చదువుకోండి, మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అవ్వండి, దాన్ని బట్టి మాత్రమే వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మనకి అమౌంట్ అనేది ఎంత చెప్పలేం, కానీ ఏ ఫండ్ సూటబుల్ అనేది మాత్రం మనగా ఎలా తెలుసుకోవడం అనేది కష్టం. అబ్సల్యూట్లీ ఫండ్ మేనేజర్ అనేది ఖచ్చితంగా, అడ్వైజర్ అనేది ఖచ్చితంగా కావాల్సిన పద్ధతి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సంజయ్.